ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 33వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ పంచాక్షరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ పంచాక్షరాయ నమో నమః. జ్ఞానములకు నిధి అయి పంచభూతముల నాయకుడై వెలసి ఉన్న శ్రీ పంచాక్షరుని ఆశీస్సులు ప్రియమైన ఆత్మలకు లభించుగాక. పంచ అక్షరముల నాయకుడైన శివాంశ ఏ విధంగా తెలియబడును అని తెలుసుకొనండి. ఈశ్వరుని అనేక రూపాలలో నేను కూడా ఒక రూపాన్ని. నా పని నా తత్వానికి అనుగుణంగానే ఏర్పడి ఉంటుంది. కావున నా తత్వాన్ని తెలుసుకొన్నచో అన్నిటినీ తెలుసుకోగలరు. పంచ అక్షరములను గురించి అందరికీ తెలుసు. దాని కదలిక గురించి తెలుసుకోవాలి. అక్షరము అనగా వర్ణమాలలోని అక్షరాలను సూచించును. అవి శబ్దాన్ని, కదలికలను గురించి కూడా సూచించును. పంచభూత మూలకాల తత్వాన్ని వివరించుటయే నా తత్వం. ప్రకృతిలో కలిసిపోయి ఉన్న పంచభూత మూలకాలను శరీరంలో ఉన్న పంచభూత మూలకాలతో కలిపివేసి ఒక కదలికను, అంటే ప్రత్యేకంగా ఒక విధమైన కదలికను అనుగ్రహించుటయే నా పని అయి ఉన్నది. ఆకాశ మూలకాల నుండి విడిపడి కదులుతున్న ఉష్ణ మూలకాలన్నీ క్రమక్రమంగా వాయు మూలకాలని ఏర్పరచున్నవి. అవన్నీ పృథ్వీ, జల మూలకాలని ఏర్పరచుచున్నవి. 5 విధముల మూలకాలు మాత్రమే శక్తివంతంగా పనిచేయుచున్నవి. పృథ్వీ మూలకాల నుండి విడిపడి వెలికిపోయే వేరొక మూలకం ఉన్నది. అవియే విషతత్వము కలిగినవి అయి ఉన్నవి. అంటే పృథ్వీ నుంచి, ఒకదాని నుంచి, ఆకాశం నుంచి మొట్టమొదటి పంచభూత మూలకాల్లో ఆకాశం, దాని తర్వాత వాయువు, ఇంకా అగ్ని, అలా ఒకటొకటి చెప్తున్నారు పైన. ఇప్పుడు ఆఖరున పృథ్వీ మూలకం ఏర్పడినప్పుడు నేల దాని నుంచి కూడా వెళ్ళిపడి బయటకు వచ్చేది ఒకటి ఉన్నది. అది విషతత్వం అన్నమాట. అంటే టాక్సిన్స్ బయటకు వస్తాయి. అయితే పంచభూత మూలకాలే అన్ని విధములైన కదలికలకు మూలాధారమగును. అంటే అన్నిటికీ సోర్స్, అన్ని రకాల మూమెంట్స్కి ఈ ప్రకృతిలో సోర్స్ ఏంటంటే పంచభూత మూలకాలు. దానికి సోర్సు పంచాక్షరుడు. పంచాక్షరుడు అను పేరు గల శివాంశ అయిన నేను పంచతత్వాల్ని వ్యక్తం చేస్తాను. ఎందువల్ల 5 విధముల తత్వాల్ని నాలో కలిగి ఉన్నాను. స్వామికి 5 తలలు ఉన్న శివలింగాన్ని కూడా మనం చూసుంటాము. అదే అన్నమాట ఈ పంచాక్షరుడు. పంచాక్షరుడు అను పేరు గల శివాంశ అయిన నేను పంచతత్వాలని వ్యక్తం చేస్తాను. ఎందువల్ల 5 విధాల తత్వాల్ని నాలో కలిగి ఉన్నాను అని తెలుసుకోవాలి. ఒకటిగా ఉన్న మూలము నుండి 2 విభిన్న తత్వములు వెలికి వచ్చినప్పుడు అవియే అయస్కాంత మరియు ఉష్ణశక్తులు అయి వికసించుచున్నవి. ఒక శక్తి తన నుండి మరొక శక్తిని సృష్టించి అది వికసించి పనిచేయుటకై అనుమతినిచ్చును. అదేవిధంగా ప్రతి ఒక్క మూలము వేరొక మూలకాన్ని ఏర్పరచును అని తెలుసుకోనండి. ఆకాశ మూలకం ఒకటే అన్నిటికీ మూలాధారమై ఉన్నది. శ్రీ పంచాక్షర శివాంశ అయిన నేను పరకాయ శివాంశను. పరకాయ శివాంశ అనే శివకణము యొక్క శక్తులతో కలిసిపోయే నేను ఈ భూమిలో ప్రవేశించి ఉన్నాను. అంటే పరకాయ శివాంశ విడిగా కూడా ఉన్నది. ఆ శివాంశతో కలిసిపోయి ఆ శక్తులు, తన శక్తులు 2 కలిపి ఈయన భూమిలో ఎంటర్ అవుతారట. నా శక్తులు పరకాయుని శక్తులు ఒకే విధమైనవిగా అమరి ఉండును. కాలము అనేది పలు విధములైన పరిస్థితులను ఏర్పరచును. అయినప్పటికీ ఆకాశ మూలకాలని లోతుగా స్వీకరించి పనిచేసే నా తత్వము మార్పు చెందదు. శ్రీ పంచాక్షర శివరూపమైన నేను ఈ లోకంలో పరుచుకొని వికసించి పంచభూత మూలకాలుగానే పనిచేస్తాను. ప్రతి ఒక్క మానవుని ఆత్మలో కలిసే శివాంశ అయిన నేను 5 విధములైన శక్తులను లోపల కలిగి పనిచేస్తాను. ప్రతి ఒక్క మానవుని ఆత్మలో కలిసే శివాంశ అయిన నేను 5 విధములైన శక్తులను లోపల కలిగి పనిచేస్తాను. శ్రీ పంచాక్షరుడు అనేది మీ ఆత్మలోని ఒక కణముగా తెలియబడుతున్నా కూడా, అంటే ఈరోజు విడుదలైన శివుని లోపల నుంచి వెలికి వచ్చిన, ఆత్మలో నుంచి వెలికి వచ్చే ఆ శివ కణము ఈరోజు దాని పేరు శ్రీ పంచాక్షరుడు. అంటే ఒక శివకణం. అయితే నేను 5 విధములైన కణములను లోపల పదిలపరుచుకొని ఉన్న ఒకే రూపాన్ని.
నా లోపల 5 విధములైన శక్తులు కలిగిన పాదరస ఆత్మగర్భ బీజములు కలిసి ఉంటాయి. 5 కణములు కలిగిన ఒక కణం అని దీనిని అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకే అణువులో 5 కణాలు ఉన్నట్టుగానే ఒక కణంలో 5 కణాలు. అంటే ఇది ఇండివిడ్యువల్ ఒక అణువుగా కూడా మనం భావించవచ్చు. నా ఆత్మ బీజము అనేది చెరపడలేని ఇంకొక కణం. అంటే అంతకుముందు మెసేజెస్‌లో కొందరు శివాంశలు చెప్పున్నారు మనకు. నన్ను చెర పడ్ పట్టను వీలు కాదు. ప్రాణం వల్ల నన్ను బంధించడానికి వీలు కాదు అని. నిర్మల నిర్మలేశ్వరుడు కూడా అదే చెప్పాడు. అలాగే నన్ను చెరపట్టలేరు. అంటే ఏదన్నా అవసరాల కోసం ప్రాణశక్తి ఏం చేస్తుంది? ఆత్మగర్భ బీజాన్ని ఒకదాన్ని తీసుకెళ్ళి బంధించేస్తుంది. ఆ తర్వాత ఆ శక్తులను తీసుకొని ఆ పని మనకు నెరవేరేలాగా చేస్తూ ఉంటుంది. అలా చెయ్యలేని కొన్ని ఎక్సెప్షన్ కేసులున్నాయి. ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. వాటిని బంధించలేరన్నారు. అందులో నేను కూడా వన్ ఆఫ్ ద అలాంటి కణాన్ని అని చెప్తున్నారు స్వామి. 5 విధములైన శక్తివంతములైన కణములను కలిగి ఉన్నందున మానవ శిరస్సులో నన్ను చెరపట్టను వీలు కాదు. అంటే బంధించడానికి వీలు కాదు. నా నుంచి వెలువడే కాంతి శక్తులు శూన్యతత్వాన్ని కలిగినవి. నా ఇంధనములు అనేవి పంచభూత మూలకాలను కలిగినవి. అయితే అవి అన్నియు అత్యున్నతమైన మూలకేంద్ర శక్తులుగా నెలకొని ఉండును. నా నుండి వెలిగి వచ్చే శూన్యకాంతి అనేది ఒక మానవుని శిరస్సులో ఉండే నిర్మల అణువులకి ఆహారం కాగలదు. ఇక్కడ మనం ఈ మెసేజ్‌లో ఒక విషయాన్ని నోటీస్ చేయాలి. ఒక్కొక్క పారాగ్రాఫ్‌లో అబండెంట్‌గా ఆయన జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే ఒక విషయం మన తలలోకి వెళ్ళే లోపలే ఇంకొక విషయం బయటొచ్చేస్తోంది. చాలా కండెన్స్‌డ్ మెసేజ్ ఇది. ఒక 1000 పేజీలు రాయాల్సిన మెసేజ్‌ని ఒక పారాగ్రాఫ్‌లో రాసినట్టుగా ఆయన స్వామి 15 నిమిషాల్లో మనకు చెప్పేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క లైన్‌ని మళ్ళీ మళ్ళీ వింటూ లేదా చదువుకుంటూ అర్థం జేసుకోవాలి. ఒక రోజంతా పడుతుంది. ఒక రోజంటే చాలదు. కానీ ఒక రోజంతా పడుతుంది ఈ మెసేజ్. చాలా చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. నా నుండి వెలికి వచ్చే శూన్యకాంతి అనేది ఒక మానవుని శిరస్సులో ఉండే నిర్మల అణువులకి ఆహారం కాగలదు. మన తలలో ఎన్ని రకాల అణువులుంటాయి? ప్రతికూల అణువులు, సానుకూల అణువులు, నిర్మల అణువులు 3 ఉంటాయి. కాబట్టి నిర్మల అణువులకు మాత్రమే ఆహారం అవుతుంది. మిగతా రెండిటికి కాదు అని ఆయన ఉద్దేశం. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ ఇక్కడ చేయలేకపోతున్నారు స్వామి. మనకు తిరుజ్ఞానంలో అమ్మ ఇచ్చినది. అది కండెన్స్‌డే. కానీ అందులో నుంచి అన్ని చోట్ల నుంచి తీసుకోవాలి. తర్వాత థర్డ్ దీక్షలో ఇచ్చిన ఆ 4 రకాల ఖనిజ శక్తుల ఆ జ్ఞానంలో చాలా చాలా ఉంది. వీలైతే మీరందరూ వాటిని మళ్ళీ వినండి. నా కణము వెలువరిచే కాంతి 5 విధములైన పరిమాణములలో ఉంటుంది. అంటే 5 రకాల ఆహ్, పరిమాణాల్లో, సైజుల్లో ఉంటుందిది. ఎందువలన అంటే 5 కణములు 5 భిన్నమైన శక్తులను వెలుపరచును. ఒకటేమో వాయువు, ఒకటి అగ్ని, ఒకటి ఆకాశము, ఒకటి భూమి, ఒకటి జలము. కాబట్టి వేరే వేరే తత్వాలు, వేరే వేరే లక్షణాలు. కాబట్టి వాటి సైజులు కూడా వేరే వేరేగా ఉంటాయి. శ్రీ పంచాక్షర కణము శిరస్సులో బంధింపబడి ఉన్న ఆత్మ బీజములకు నేరుగా శక్తులను అందించే సామర్థ్యం కలది. అంటే వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆదిశక్తి అంటే జీవాణువు లేదా ప్రాణశక్తి హెల్ప్ లేకుండానే యూజువల్‌గా అయితే ప్రాణశక్తి ఆత్మ కణముల నుంచి శక్తులను తీసుకొని సరఫరా చేస్తూ ఉంటుంది అమ్మ. కానీ ఈయన డైరెక్ట్‌గా ఇవ్వగలడట. అలాంటి సమర్థత నా ఆత్మ కణానికి ఉన్నది. నా పంచాక్షర కణమునకు ఉన్నది అంటున్నారు. జీవాణువు నా శక్తులను స్వీకరించి అణువులకు పంచిపెట్టుటకు వీలు కాదు. వీర్యవంతమైన అణుశక్తిని నేను వెలువరిస్తాను. నా కాంతి అనేది చెరపట్టబడిన ఆత్మగర్భ బీజములను చుట్టి నిలిచి ఉండును. అంటే ఏవైతే బంధించబడి ఉంటాయో ఆ న్యూక్లియస్ వాటి చుట్టూ ఈయన కాంతి నిలబడి ఉంటుందట. 5 విధములైన నిర్మల అణువులకు కూడా సరిసమముగా పంచిపెట్టబడి ఉండును. అంటే 5 రకాల నిర్మల అణువులకు ఇది ఈ ఇప్పుడు 5 రకాల నిర్మల అణువులు అనంగానే మీకు తిరిజ్ఞానం జ్ఞాపకం రావాలి. అది చదివుంటే కరెక్ట్‌గా.
5 విధములైన నిర్మల అణువులకు కూడా సరిసమముగా పంచిపెట్టబడును. ఒక ఆత్మగర్భ బీజము 5 విధములైన నిర్మల అణువులచే ఎల్లప్పుడూ చుట్టుముట్టబడి ఉండును. అంటే తిరుజ్ఞానంలో చెప్పినట్టుగా ఒకటి ఆత్మగర్భ బీజం ఉంటే దాని చుట్టూ ఎప్పుడు దాన్ని కాపలా కాస్తూ 5 నిర్మల అణువులుంటాయి. ఇంకే విధమైన అణువులు ఉండవు. ప్రతికూల అణువులు అంటే ఎలక్ట్రాన్స్, బుద్ధి అణువులు అవి మన బయట సహాయానికి ఉంటాయి. ఇంకా సానుకూల అణువులు ఆ మధ్యస్థంగా అవి పనిచేస్తూ ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెన్స్ వాటికి కూడా. కాబట్టి ఇక్కడ నిర్మల అణువులు మాత్రమే ఆ న్యూక్లియస్‌ని, బిడ్డను కాపాడుతున్నట్టుగా 5 చుట్టూరు నిలబడి ఉంటాయి. ఇప్పుడిక్కడ మన తలలో ట్రాప్ అయిన ఆ ఆత్మగర్భ బీజానికి కూడా ఈ నిర్మల అణువులు 5 చుట్టూ ఉంటాయి అంటున్నారు స్వామి. అవి అన్నియు శుద్ధమైన పంచభూత మూలకాలని కాంతి రూపంలో స్వీకరించి పనిచేయును. ఇప్పుడు మనకు అర్థమైంది. 5 ఎందుకుంటాయి అంటే పంచభూత మూలకాలని తమ లోపల కాంతి రూపంలో ఇంధనంగా స్వీకరించి అవి తీసుకొని వాటితో అవి తిరుగుతూ ఉంటాయన్నమాట దాని చుట్టూరు కాపలాగా. 5 పాదరస కణములను లోపల కలిగిన శ్రీ పంచాక్షర కణము అనేది ఆత్మగర్భ బీజమును చుట్టి నిలిచి ఉండు 5 విధములైన నిర్మల అణువులకు కూడా ప్రత్యేకంగా అంటే విడివిడిగా ఇండివిజువల్‌గా ఆహారాన్ని అందించగలిగిన శక్తులను కలిగి ఉన్నది. అవి అన్నియు శుద్ధమైన పంచభూత మూలకాలని కాంతి రూపంలో స్వీకరించి పనిచేయును. 5 పాదరస కణములను లోపల కలిగిన శ్రీ పంచాక్షర కణము అనేది ఆత్మగర్భ బీజమును చుట్టి నిలిచి ఉండు 5 విధములైన నిర్మల అణువులకు కూడా ప్రత్యేకంగా ఆహారాన్ని అందించగల శక్తులను కలిగి ఉన్నది. ఒక ఆత్మగర్భ బీజమునకు ప్రాకారము వలె అది నిలిచి ఉండును. పంచభూత శక్తులను ఇంధనముగా కలిగిన 5 విధములైన నిర్మల అణువులే. అంటే ఒక ఆత్మగర్భ బీజానికి ప్రాకారం వలె నిలిచి ఉన్నది. పంచభూత శక్తులను ఇంధనములుగా అంటే కాంతి రూపంలో తనలోన కలిగిన 5 రకాలైన నిర్మల అణువులన్నమాట. కావున ఆత్మగర్భ బీజములను ఆకర్షించి పెనవేయాలి అంటే పంచభూత శక్తులతో నిండి ఉన్న 5 విధములైన నిర్మల అణువులనే ఆకర్షించాలి. అంటే వీటితోటి కనెక్షన్ ఏర్పరచుకోవాలి లోపలుండే ఆత్మగర్భ బీజాలను. అంటే మొదట ఈ పంచభూత శక్తులతో నిండి ఉన్నటువంటి ఆ 5 నిర్మల అణువుల్ని మొదట ఆకర్షించాలి. ఆ తర్వాత లోపల ఎంటర్ కాగలరు. అందువలననే పంచాక్షర మంత్రాన్ని జపించి అంటే నమ శివాయ ఈ మంత్రాన్ని జపించి ఈశ్వరుని ప్రార్థించి పరమాత్మను చేరుకోవాలనుకునే ఆత్మలకు ప్రత్యేకమైన పద్ధతిలో శక్తులను అనుగ్రహించి అన్ని నిర్మల అణువులను నేను ఆకర్షిస్తాను. కరగబోయే నా కణము 5 అణువుల శక్తుల ద్వారా నేల, గాలి, నీరు, అగ్ని మరియు ఆకాశముల మూలకాలు అనే అంతరిక్ష శక్తులను స్వచ్ఛముగా లోపలకు పంపించి అంటే ఇక్కడ మాటిమాటికి శుద్ధమైన, స్వచ్ఛమైన ఎందుకు అంటున్నారంటే యాజ్ ఇట్ ఈజ్‌గా ప్యూర్ ఆ కాస్మోస్‌లో దొరికే వాటిని యాజ్ ఇట్ ఈజ్‌గా ఇవి తీసుకుంటాయి నిర్మల అణువులు. ఎందుకంటే అవి మన లోపల సటిల్ రూపంలో దైవంలాగా నిల్చున్నాయి కాబట్టి. మనకొచ్చేటటికి అవి మళ్ళీ ఫిల్టర్ అయ్యి వస్తాయి భూమి మీద మన బాడీకి, భౌతికమైన శరీరానికి. డైరెక్ట్‌గా మనం తీసుకోలేము. కరగబోయే నా కణము అంటే ఈరోజు పంచాక్షర కణం కరుగుతోంది. కరగబోయే నా కణము 5 అణువుల శక్తుల ద్వారా నేల, గాలి, నీరు, అగ్ని మరియు ఆకాశముల మూలకాలు అనే అంటే ఆరిజిన్ ఆఫ్ అది సోర్స్ అన్నమాట. అనే అంతరిక్ష శక్తులను స్వచ్ఛముగా లోపలకు పంపించి నిర్మల అణువులు పూర్ణత్వం చెందుటకు సహాయపడతాను. ఈయన ఈరోజు కరుగుతున్నారు. ఈ కరగబోతున్న ఈ కణము ఈ శక్తులన్నిటినీ స్వచ్ఛంగా డైరెక్ట్‌గా నిర్మల అణువులకు పంపించి నిర్మల అణువులు పరిపూర్ణత్వం చెందుతాయన్నమాట. అలా అయ్యేందుకు ఆయన సహాయపడతాను అంటున్నారు. తాను పొందే శక్తులను ప్రతికూల మరియు సానుకూల అణువులకు పంచిపెట్టే నిర్మల అణువులు అంటే స్వామి పంచాక్షరుడు డైరెక్ట్‌గా నిర్మల అణువులకు మాత్రమే ఇస్తాను అన్నారు పైన పారాగ్రాఫ్‌లో. ఇప్పుడు ఈ శక్తులు
మిగతా అణువులకి ఎలా పోతున్నాయంటే నిర్మల అణువుల ద్వారా అని మనకు తెలుస్తోంది. తాను పొందే శక్తులను ప్రతికూల మరియు సానుకూల అణువులకు పంచిపెట్టే నిర్మల అణువులు తమ అతీతమైన శక్తుల ద్వారా ప్రత్యేకముగా విడిపడి రక్తములో కలిసిపోయి శిరస్సులో పైకి ప్రసరించును. శ్రీచక్ర ధ్యాన సాధన చేయుట వలన మీ శిరస్సులో పలు విధములైన నిర్మల అణువులు తిరుగుటను మీరు అనుభూతి చెందగలరు. అంటే ఇక్కడ ఈ ఆత్మగర్భ బీజాన్ని చుట్టి నిలిచి ఉన్న నిర్మల అణువులకు ఎప్పుడైతే పంచాక్షరుడు పూర్ణ శక్తులను అందిస్తాడో, పంచభూత శక్తులను పూర్తిగా, అప్పుడు అవి ప్రత్యేకంగా విడివిడిగా రక్తంలో కలిసిపోయి తలలో పైకి ప్రవహించడం స్టార్ట్ అవుతుంది. అంటే రక్తం పైకి ప్రసరిస్తున్నది కదా ఇప్పుడు. వాటితో కూడా చేరి పైకి ప్రసరిస్తారాయన. ఈ నిర్మల అణువులు మన తలలో ఉండే ఆ శూన్య ప్రదేశంలో అవి తిరగడం. ఇక్కడ తమిళ్‌లో ఏం రాశారంటే ఉలావరం అని చెప్తున్నారంటే ఊరేగింపుగా అవి తిరుగుతూ ఉంటాయన్నమాట పైన తలలో మనకు. అది మనం ఈరోజు నోటీస్ చేయొచ్చు అంటున్నారు స్వామి. మీ శిరస్సులో పలు విధములైన నిర్మల అణువులు తిరుగుటను అంటే ఒక ఆత్మగర్భ బీజానికి 5 ఉంటాయి. అలా ఎన్ని ఉన్నాయి? అవన్నీ తిరుగుతుండడం మనకు ఈరోజు తెలియాలి. ప్రతి ఒక్క ఆత్మ బీజము 5 విధములైన నిర్మల అణువులచే చుట్టుకొనబడి ఉండును. వాటిని గురించి స్పష్టంగా మీరు తెలుసుకొనండి. అంటే మీ శిరస్సులో పలు విధములైన నిర్మల అణువులు తిరుగుటను మీరు అనుభూతి చెందగలరు. వాటన్నిటినీ కలిపివేసి అంటే ఎన్ని నిర్మల అణువులు తిరుగుతున్నాయి వాటన్నిటిని కలిపేసి జీవాణువు గూటిలోనికి పంపించి నేను పైకి వెళ్ళిపోతాను. స్వామి అంటున్నారు. ఇవి తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే వాటన్నిటిని కలిపేసి జీవాణువు గూట్లోకి పంపించేస్తారట స్వామి. ఆ తర్వాత ఈయన అంటే పని అయ్యాక ప్రతి ఒక్క ఆత్మ బీజము 5 విధములైన నిర్మల అణువులచే చుట్టుకొనబడింది. అది పైన చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారు. వాటిని గురించి స్పష్టంగా తెలుసుకోనండి. ప్రతి 12 ఘడియలకు అంటే రోజులో 60 ఘడియలు ఉంటాయి కాబట్టి ఎవ్రీ 12 ఘడియలకు అంటే ఒక గడియ 24 నిమిషాలు. అలా 12 ఘడియలకు 12 × 24 అంత సమయం అనకి ఒకసారి మూలకాల శక్తులు అధికమగును. ఈ 5 మూలకాల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవుతూ ఉంటాయట. అంటే వాటి సైకిల్ అది. ఎవ్రీ 12 ఘడియలకు అవి ఒక్కసారిగా విజృంభిస్తాయి. ఒక పంచాక్షర కణము అనేది 5 పాదరస కణములను కలిగి ఉన్నందున వాటిలో ఒక పాదరస కణము ద్వారా ఆకాశ మూలకాలను నిర్మల అణువులలో ఉన్న ఒక అండాకారపు లేదా దీర్ఘ వృత్తాకారపు అణువునకు శక్తులు పంచును. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక పంచాక్షర కణం ఏం చేస్తుంది? 5 పాదరస కణములకు శక్తులిస్తుంది. అంటే ఆ నిర్మల అణువులకు ఇస్తుంది కదా! అదేవిధంగా ఒక పంచాక్షర కణము అనేది 5 పాదరస కణములను కలిగి ఉన్నందున తన లోపల వాటిలో ఒక పాదరస కణము ద్వారా అంటే తనలో 5 ఉన్నాయి. అందులో ఒక పాదరస కణం అంటే ఒకటి ఆకాశ మూలకాలు, ఒకటి వాయు మూలకాలు ఇలా కలిగి ఉంటుంది కాబట్టి అందులో ఒకదాన్ని చూస్ చేసుకొని ఏదైతే ఆకాశ మూలకాలు ఉన్నాయి దాన్ని చూస్ చేసుకొని నిర్మల అణువులలో ఉన్న ఒక పైన పైన పారాగ్రాఫ్‌లో ఏం చెప్పారు? 5 విభిన్న పరిమాణంలో ఉండును. అంటే వేరే వేరే సైజుల్లో ఉంటుందని అది గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందది? దీర్ఘవృత్తాకారపు అణువు. అది దీర్ఘవృత్తాకారపు అణువు అంటే మీరు ఎలా విజువలైజ్ చేసుకోవాలంటే ఒక రౌండ్ ఉంటుంది. దాన్ని ఒకవైపు ఇలా పట్టుకొని 2 చేతులతోటి ఆ వృత్తాన్ని సాగదీస్తే ఎలా వస్తుంది? ఓవల్ షేప్‌లో, అండపు షేప్‌లో. అది దీర్ఘవృత్తాకారపు అణువు అంటే. ఆ షేప్‌లో ఉండే నిర్మల అణువు దాని లోపలికి తన ఒక పాదరస కణము ద్వారా ఆకాశ మూలకాలను దాని లోపలికి ప్రవేశపెడతాయి. పంచుతుంది. తరువాతి 12 ఘడియలు అంటే నెక్స్ట్ ఒక సైకిల్ అయిపోయింది. ఒక 12 ఘడియలు అయిపోయాక రెండవ 12 ఘడియలు స్టార్ట్ అయినప్పుడు ఉష్ణ మూలకాలను రెండవ దీర్ఘవృత్తాకారపు నిర్మల అణువుకు శక్తులను పంచును. అంటే సెకండ్ ఇది. ఇలా నా 5 కణములు ఒక్కొక్క నిర్మల అణువులోను దీర్ఘవృత్తాకారంలో ఉన్న ఒక్కొక్క విభాగపు అణువులకు శక్తులు పంచును. ఎందుకంటే ఒక ఆత్మగర్భ బీజం కాదు కదా! చాలా ఉన్నాయి. ఆ విధంగా
ఒక్కొక్క దానికి చుట్టూ ఉన్న 5 నిర్మల అణువుల్లో అందులో దీర్ఘవృత్తాకారంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ అణువులకు, ఆ సెట్ ఆఫ్ అణువులకు, ఒక్కొక్క విభాగపు అణువులకు శక్తులు పంచును. ఈ విధంగా 5 ఒక్కొక్క 12 గడియల తర్వాత ఒక్కొక్క మూలకాలు వెళ్ళిపోతుంటాయి. 5 విధములైన దీర్ఘవృత్తాకార లేదా అండాకార అణువులను కలిగినదే ఒక నిర్మల అణువు అని తెలుసుకోండి. ఇక్కడ మళ్ళా కాంప్లికేటెడ్‌గా చెప్తున్నా. ఒక్క నిర్మల అణువులో అది ముందు చెప్పలే. మనం కన్‌ఫ్యూజ్ అయిపోయినాం. ఎలా అనేసి. కానీ ఇక్కడ చెప్తున్నారు 5 విధములైన దీర్ఘవృత్తాకార లేదా అండాకార అణువులను తనలో ఒక నిర్మల అణువు ఉంటుందట. మళ్ళీ ఇది కూడా పంచాక్షర కణంలాగే ఒక నిర్మల అణువు, 5 నిర్మల అణువులు ఆత్మగర్భ బీజం న్యూక్లియస్ చుట్టూ ఉంటాయి. ఒక్కొక్క నిర్మల అణువులో 5 అండాకార అణువులు ఉంటాయట. ఒక నిర్మల అణువు అంటే ఒకటి కాదు. గ్రూప్ ఆఫ్ 5 ఓవల్ షేప్డ్ యాటమ్స్ అన్నమాట. కాబట్టి అలా ఒక్కొక్క దానికి అలా పంపిస్తుంది. అంటే ఎంత వర్క్ అక్కడ జరుగుతోందో మనం ఊహించుకోవచ్చు. ప్రతికూల మరియు సానుకూల అణువులలోనికి చొచ్చుకొని ప్రవేశించినచో వాని కేంద్రంలో ఒక అండాకారపు అణువు తిరుగుతూ ఉండును. ఇప్పుడు ఇంకా సానుకూల అణువుల గురించి చెప్తున్నారు స్వామి. ప్రతికూల అణువుల గురించి కూడా. ప్రతికూల మరియు సానుకూల అణువుల లోపలికి చొచ్చుకొని ప్రవేశించినచో వాని కేంద్రములో ఒక అండాకారపు అణువు తిరుగుతూ ఉండును. దాని కేంద్రంలో ఆత్మగర్భ బీజం అనేది నిలిచి ఉండును. ఏదైతే అండాకారపు అణువు ఈ ఎలక్ట్రాన్స్ అండ్ ఆ సానుకూల అణువులు తిరుగుతూ ఉంటాయో వాటి లోపల రెండిట్లో ఉంటాయట. ఒక ఓవల్ షేప్ అణువు తిరుగుతూ ఉంటుందట. ఆ అణువు తిరిగే అణువు మధ్యలో ఆత్మగర్భ బీజం నిలిచి ఉంటుందట. దానిని చుట్టి 4 అండాకారపు అణువులు నిలిచి ఉండును. అంటే ఒక అణువు ఏదైతే తిరుగుతూ ఉంటుందో దాంట్ లోపల సెంటర్ పాయింట్‌లో ఆత్మగర్భ బీజం ఉంటుంది. దాని చుట్టూ ఇంకొక 4 ఉంటాయి. అంటే మొత్తం ఎన్నైనాయి? 5 అయినాయి. ఈ 5 అణువులలోని శూన్యమే ఈ 5 అణువులలో శూన్యమే నిండి ఉండును. వాటిలో ఒక్కొక్కటి పంచభూత మూలకాల్లో ఒక్కొక్క మూలకాన్ని మాత్రమే పరిపూర్ణంగా తీసుకొని ఉండును. అంటే పైన చెప్పిన అణువుల గురించి ఇంకా ఎలాబొరేట్‌గా చెప్తున్నారు. ఆకాశ మూలకాలను స్వీకరించే ఒక దీర్ఘ వృత్తాకారపు నిర్మల అణువు తెల్లవారుజామున శక్తులను అతీతంగా పొంది నిండి ఉండే సమయంలో ఆత్మబీజము అను పాదరస కణము దానిలో అమరి కాంతి వెదజల్లును. అంటే ఒక ఒక ఒక్క నిర్మల అణువు గురించి ఇక్కడ చెప్తున్నారు స్వామి. ఒక ఓవల్ షేప్‌లో ఉండే దీర్ఘవృత్తాకారపుగా ఉండే నిర్మల అణువు తెల్లవారుజామున వచ్చే పాదరస శక్తులొస్తాయి గదా! ఆ శక్తులను అతీతంగా పొంది నిండి ఉంటుంది. ఆ సమయంలో ఈ ఆత్మగర్భ బీజం ఏదైతే ఉంటుందో అది కూడా పాదరస కణమే. దాని లోపలికి వెళ్ళిపోతుందట. అంటే ఏమనుకోవాలా? ఆ నిర్మల అణువు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది ఇది. బయట ఉండదు. వెళ్ళిపోతుంది. పిమ్మట అంటే ఒక నిర్మల అణువు ఆ గర్భాన్ని క్యారీ చేస్తుంది. పిమ్మట 12 గడియల తర్వాత ఉష్ణ మూలకాలు అధికమయ్యే సమయంలో దానిని స్వీకరించును. తన లోపలికి వెళ్ళి వాటిని ఆ శక్తుల్ని స్వీకరిస్తుంది. అండాకారపు నిర్మల అణువు కేంద్రంలోకి వెళ్ళి నిర్మల అణువు కేంద్రంలోకి వెళ్ళి ఆత్మగర్భాన్ని తన మూలంలోకి తీసుకొను. అంటే ఇది ఎంటర్ అవుతుంది. లేదా ఈ నిర్మల అణువు ఏం చేస్తుంది? కేంద్రంలోకి వెళ్ళి ఆ ఆత్మగర్భాన్ని తన మూలంలోకి తీసుకుంటుంది. కేంద్రం అంటే అక్కడ వాక్యూమ్ ఉంది. దాని కేంద్రంలోకి వెళ్ళి ఈ గర్భ బీజం ఉంది కదా! దాన్ని తన లోపలికి తీసుకుంటుంది. అంటే పైన చెప్పినట్టుగా అది ఎలా ఎంటర్ అయిందంటే ఇది తీసుకుంటుందన్నమాట నిర్మల అణువు. తీసుకొని తన లోపలకి ఇట్ విల్ క్యారీ. కావున ఇంకెన్ని మిగిలాయి? 4 నిర్మల అణువులు మిగిలున్నాయి. కావున మిగిలిన 4 అండాకారపు అణువులు దాన్ని 4 దిశలలో చుట్టివేసి రక్షణ కల్పించును. ముందు ఒకటేమో తన లోపలికి తీసేసుకుంటుంది. మిగతా 4 అణువులు రక్షణ కల్పించును. కాబట్టి మొట్టమొదటి పారాగ్రాఫ్‌లో చెప్పుకున్నట్టుగా ఒక ఆత్మగర్భ బీజమును చుట్టి 5 నిర్మల అణువులు నిలిచి ఉండును. అంటే ఇదన్నమాట ఆ ప్రక్రియ. ఈ రకమైన డయాగ్రామ్ మనం వేసుకోవాలి. వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ విధముగా ఒక రోజులో
60 ఘడియల కాలములో ప్రతి 12 ఘడియలకు అంటే 5 టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ప్రతి 12 ఘడియలకు ఒకసారి పంచాక్షరం అను ఒక్కొక్క నిర్మల అణువు శక్తుల అధికమవుతున్న మూలకాలకు సంబంధించిన దీర్ఘ వృత్తాకారపు నిర్మల అణువును కేంద్రంలోకి తీసుకొనును. ఇక్కడ మళ్ళీ పంచాక్షరం అను ఒక్కొక్క నిర్మల అణువు అన్నారు స్వామి. దానిలో ఆత్మగర్భం అనేది మార్చి అమర్చబడును. ఇప్పటి నుండి అన్ని మూలకాలు అపరిమితముగా ఇప్పటి నుండి అంటే ఈ శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న ఈ సమయం నుండి అన్ని మూలకాలు అపరిమితముగా కురిపించబడును. ఎందుకంటే నిర్మల అణువులకు శూన్యకాంతి అనబడే 5 విధముల పరిశుద్ధమైన పంచభూత మూలకాల శక్తులను కురిపించే పంచాక్షర కణము అయిన నేను కరిగి లోపల కలియనున్నాను. అంటే ఈయన బయట ఉన్నప్పుడే, గడ్డగట్టి ఉన్నప్పుడే ప్రతిరోజు తెల్లవారుజామున అతీతంగా శక్తులు వస్తాయి, అది నిర్మల అణువు స్వీకరిస్తుంది అన్నారు కదా. ఇక్కడ ఇంకా కరిగిపోయిన తర్వాత ఫుల్గా లిక్విడిఫై అయ్యాక ఎక్కువగా వచ్చేస్తాయన్నమాట. ఇక రాబోయే కాలంలో ఏ సమయంలో ఏ పంచభూత మూలక యొక్క శక్తులు ఇంధనములుగా అవసరం ఉన్నదో దానిని సులభంగా తెలుసుకొని స్వీకరించే వీలగును. ఈ సటిల్ శక్తిని మనం తెలుసుకున్నామంటే మనము ఈజీగా మనం తీసుకోవచ్చు అంటున్నారు స్వామి. దైవంతో లయం చెంది ధ్యానం చేసుకోవాలి అంటే శ్రీ పంచాక్షరాయ నమః అని 5 సార్లు లోతుగా పలికి తరువాత ఆకాశ మూలకమే నమః అంటే తమిళ్లో ఏం చెప్పారంటే ఆగాయ మూలకూరుగళే పోట్రి అన్నారు. దీన్ని ఎలా చెప్పుకుంటారు? లేదు ఆకాశ మూలకానికి నా నమస్కారం ఎలా అయినా మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఆకాశ మూలకమే నమః లేదు ఆకాశ మూలకానికి నమస్కారము అని పలికి ధ్యానం చేసుకొన్నచో మీ శిరసంతా కాంతి పరుచుకొని మనసును ఆకర్షించి దానిని ఏకాగ్రం చేసి ఒక చోట స్థిరంగా ఉంచటాన్ని గ్రహించగలరు. అంటే ఇకపై పంచాక్షర కణం కరిగిపోయి శక్తులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఒక్క 5 సార్లు పంచాక్షరుని తలుచుకొని 5 సార్లు ఆకాశ మూలకాన్ని ఒక్కసారి తలుచుకున్నప్పుడు ధ్యానం చేసుకోగానే ఆ ఆకాశ తత్వం ఏదైతే వాక్యూమ్ ఏర్పడుతుందో అక్కడ ఆ శూన్యము అందులోకి మనసు వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, అది స్థిరపడిపోతుంది అక్కడ. కాబట్టి ఈజీ అయిపోతుంది మనకు ధ్యానం. కరుణ వాకిలిని తెరుచుకొనుటకై లోతుగా ప్రయాణిస్తున్న ప్రియమైన ఆత్మలకే నేను ఈ వరాన్ని ప్రసాదిస్తున్నా. అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మనకు మాత్రమే ఈ వరాన్ని స్వామి ప్రసాదిస్తున్నాడు. ఓం శ్రీ పంచాక్షరాయ నమః. భావనలతో లోపల కలిసి సత్యాన్ని గ్రహించి పనిచేయండి. శ్రీ పంచాక్షరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.